టెర్రరిజం చేస్తున్నారా? ఎందుకంటే ఇదే వీళ్ళు అలిగేషన్ చేస్తున్నారు, ఇదే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, ఇదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇదే క్రాంతి రాణా టాటా, ఇదే కొల్లి రఘురామరెడ్డి, వీళ్ళందరూ గత 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో కూడా పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లే కదా. అంటే ఇవాళ పర్టికులర్గా ఈ గవర్నమెంట్లో ఆఫీసర్లనే కాదండి, గతంలో ఇప్పుడు మన ఎన్నికల ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా, 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలో. ముఖ్యంగా మీకు 80వ దశకం తర్వాత నుంచి ఇవన్నీ వస్తున్నాయి. మీకు ఇందిరాగాంధీ గారిది ఎందుకు అప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది, ఆమె ఎందుకు చెల్లుబాటు కాలేదు, ఒక అధికారి వెళ్ళి ఆమె ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నాడు అనేటువంటి ఒక కంప్లైంట్ మీద వెళ్ళింది. కాబట్టి దేర్ ఆర్ ఆఫీసర్స్ అండి. అంటే నేను ఇక్కడే ఎంతమంది ఉన్నారు, గతంలో ఎంతమంది ఉన్నారు ఆ లెక్కలుగా జోలికి పోవట్లా, కానీ దేర్ ఆర్ పీపుల్ ఉన్నారు కదా. అధికారులు అయితే కొంతమంది ఉన్నారు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు, అట్లనే ప్రతిపక్షానికి కూడా అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఒక కంప్లైంట్ ఇవ్వడమే నేరం కాదు. కంప్లైంట్లు ఇచ్చారు, కంప్లైంట్లు ఇచ్చిన దాని మీద ఈసీ యాక్ట్ చేస్తుంది. కాబట్టి 22 మంది మీద ఇచ్చారా, 2 మీద ఇచ్చారా అనేటువంటిది క్వశ్చన్ కాదండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయా ఆఫీసర్ల మీద ఇచ్చినప్పుడు దానిని చూడాల్సినటువంటి బాధ్యత, దాన్ని సమీక్షించి దాని మీద యాక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉన్నది. కాబట్టి తెలుగుదేశం పార్టీ 100 ఇవ్వండి 200 ఇవ్వండి ఏంటంటే అర్థం కాదు. ఒక పాయింట్, ఇది చాలామందికి వచ్చే డౌట్ అండి. ఇప్పుడు మొన్న 6గురిని ట్రాన్స్ఫర్ చేశారు, 6 ఐపీఎస్ఎల్ని 3 ఐఏఎస్ఎల్ని, అంటే అక్కడ డిఈఓలు అన్నట్టున్నారు. ఇప్పుడు మార్చినప్పుడు మళ్ళీ పోస్టింగ్ కొత్తగా ఎవరికైతే ఎన్నికల కమిషన్ పోస్టింగ్ ఇచ్చిందో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ తప్పు పట్ల, వీళ్ళ ఐపీఎస్ అని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి, వీళ్ళకి ఎట్లా ఇస్తారు, వీళ్ళు అలిగేషన్స్ ఎదుర్కొన్న వాళ్ళే కదా అని. అంటే ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళని బదిలీ చేశారు, వాళ్ళ ప్లేస్లో ఇంకొక 6 వచ్చారు, 6 కూడా పనికిరారు, వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే అని ముద్ర వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మియర్ కంప్లైనింగ్ అనేది చేసినంత మాత్రాన ఈసీ వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇన్ టోటో ఏం చేయదండి. దాంట్లో మంచి చెడు ఏదో పరిశీలించిన తర్వాతనే తీసుకుంటారు. అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు వామపక్షాలు కావచ్చు, కంప్లైంట్లు ఇచ్చినంత మాత్రాన అదేం పెద్ద మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కంప్లైంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద నిజం ఉంటే దాని మీద యాక్ట్ చేసే బాధ్యత ఈసీ మీద ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ రోజుకి 10 ఇస్తుందా 100 ఇస్తుందా అనేది పక్కన పెడదాం, కానీ అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా లేదా అనేటువంటిది ఇది అప్ టు ది ఈసీ యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదే పెద్ద నేరంగా మనం భావించాల్సిన అవసరం లేదంటున్నా. ఎందుకంటే వాళ్ళకి మీకు బాగా గుర్తుందండి, మీకు గుర్తుంది 2009 ఎన్నికలు మీరు గమనించారప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్పీ యాదవ్ అప్పటి డీజీపీ, ఆయన కర్నూలులో అనుకుంటా బహుశా, అక్కడికి వెళ్ళిన సందర్భంలో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి గారిని పొగిడారు, ఆయన మంచి సీఎం, అద్భుతమైన పాలన చేస్తారు అని. ఆ ఒక్క మాట మీద అప్పుడు టీడీపీ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు కూటమిగా వెళ్ళినట్టున్నారు. లక్ష్మణ కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా వెయిట్ పడింది, ఎస్ఎస్పీ యాదవ్ని ఇమ్మీడియట్గా తప్పించారు, ఏకే మోహంతిని డీజీపీగా నియమించారు. అవును, ఇవన్నీ మీరు గమనించారు. అవును, మరి ఎందుకు ఆయనకి ఏం బాధ్యత? ఇప్పుడు దే ఆర్ ఫుల్లీ అవేర్ కదండి, వాళ్ళు ఎవరో సామాన్యులు గారు, వాళ్ళు దే ఆర్ ద సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్. దే నో వాట్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ టు స్పీక్, దే నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఆ డెమార్కేషన్ ఉంది కదా వాళ్ళకి. వాళ్ళు ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అంత అత్యుత్సాహం? వాళ్ళు న్యూట్రల్గా పనిచేయాలి, దే ఆర్ సపోజ్ టు వర్క్ ఇన్ ఏ న్యూట్రల్ వే. కానీ ఎలక్షన్స్ టైంలో ఏమవుతుంది, వాళ్ళు చెప్పడం మూలాన అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా అవుతుంది కదా, ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిధులు ఏంటో ఆ పరిధుల మేరకు పనిచేయాలి తప్ప, పరిధులు మీరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు వేయాల్సిందే. అందులో మనకి వాళ్ళు ఐఏఎస్లా ఐపీఎస్లా లేకపోతే కింద స్థాయి అనేది కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద బాటమ్ లైన్ ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, ప్రతి ఒక్కరూ తమ ఓటుని స్వేచ్ఛగా క్యాష్ చేయాలి. అదేవిధంగా ప్రతి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు ఎవరైతే రావాలి అధికారంలోకి అనుకుంటున్నారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితుల్ని ఈసీ క్రియేట్ చేయాలి. అందువల్ల ఇది ఏమీ పెద్ద ఇష్యూ కాదండి. నేను అంటే ఐఏఎస్ల మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదండి అది. ఒకటి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్